నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ గారు. భరద్వాజ గారు నమస్తే. నమస్తే అండి. రాహుల్ గాంధీ కామెంట్స్ని ఎట్లా చూడొచ్చు? ఏదైతే ఓట్ల విషయంలో ఆయన ఐడియల్ని తస్కరిస్తున్నారు, అసలు తమకు పడని ఓటుని చాకచక్యంగా తీసేస్తున్నారు, కాంగ్రెస్కి పడే ఓటు బ్యాంక్ ఉన్న కమ్యూనిటీ ఓట్లని ఐడియల్ని తీసేస్తున్నారు. ఇది మాన్యువల్గా కాదు, సాఫ్ట్వేర్ను ఉపయోగించి చేస్తున్నారు. 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో మాకు పడే ఓటు బ్యాంక్ని తీసేశారు, మాకు ఆధారాలు ఉన్నాయి. కర్ణాటకలోని ఒక ప్రాంతంలో ఇట్లనే 6,000 ఓట్లని తస్కరించే ప్రయత్నం చేశారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇంకొక బాంబు పిలిచారు ఆయన. ఏంటి దీనికి సెంట్రల్ ఇలా చేసేవారికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈసీ మద్దతు రక్షిస్తోంది, ఈసీ మద్దతు ఉందని కామెంట్ చేశారు. ఇది కాదు హైడ్రోజన్ బాంబు, ఇంకోటి ఉంది, అది పేలుస్తాను అన్నారు ఆయన. ఎలా చూడొచ్చు? ఏముండి ఉంటుంది ఆయన దగ్గర? అంటే యాంత్రికత తాంత్రికత అని రెండు ప్రయోగించడం ద్వారా ఎన్నికల్లో గెలుపు సాధించాలి అనేది ఒక ప్రోగ్రామ్గా డిజైన్ అయిపోయి నడుస్తోంది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా అదే నడిచింది. అంటే విస్పరింగ్ క్యాంపెయిన్ అంటాం మనం. విస్పరింగ్ క్యాంపెయిన్ అంటే ఓటర్ చెవి దగ్గర నోరు పెట్టి నిరంతరంగా చెప్పడం ద్వారా బ్రెయిన్ వాష్ అయ్యి వాడు ఒక రోబోలాగా మన వైపు నడుచుకుంటూ వచ్చి ఓటేసి వెళ్తాడు. ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ అనేది చేయటంలో ఎన్డీఏ కూటమి చాలా గొప్ప ప్రావీణ్యత కలిగిన మనుషులందరూ అక్కడే ఉన్నారు. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో హిందూ మతానికి అన్యాయం జరిగిపోతుంది, మెజారిటీ మతానికి మైనారిటీ మతాల నుంచి ప్రమాదం పొంచి ఉంది, హిందూ మతం ప్రమాదంలో ఉంది, దీన్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి, మనందరం పూనుకోవాలని విపరీతంగా డ్రిల్ చేసేయటం వలన కొన్ని అభిప్రాయాలు చాలామందిలో స్థిరపడిపోయినాయి. వాళ్ళందరూ అలా లేచి వెళ్ళిపోయి అలా ఓటేసి వస్తారు. ఇదొక పద్ధతి. అంటే అది ఆ రోజు నుంచి వాళ్ళకి ఆకలింపు అయింది. విస్పరింగ్ క్యాంపెయిన్ వల్ల ప్రయోజనం ఉంటుంది, ఆ ప్రయోజనం సాధిస్తున్నారు. అది ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు యాంత్రికత అంటే దానిలో కూడా ఈ పేర్లు చెక్ చేయటము, ఎవడేమిటి అనేది కనుక్కోవటము, ఇబ్బంది కలగకుండా ఉండేలాగా కొన్ని ప్రికాషన్స్ తీసుకుని దొంగ ఓట్లు వేయటం. అది అనాది నుంచి ఉంది మీరు చెప్పిన ఈ పద్ధతి. అంటే అనాదిలా ఆ రోజుల్లో రిగ్గింగ్ అనేవాళ్ళు, గుద్దుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అసలు ఓటర్ లిస్ట్ డిజైనింగ్ దగ్గర నుంచే మనకి పడే ఓట్లేవి పడని ఓట్లేవి అనేది విభాగం చేసుకుని పడని ఓట్లని ఏదో పద్ధతిలో తగ్గించే ప్రయత్నం. అసలు పోలింగ్ బూత్కి రాకుండానే పోలింగ్ బూత్కి వచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా తీసేసి పడే ఓట్లను మాత్రమే రప్పించి ఓట్లు వేయటం. అంటే వీటికి వాటికి మధ్య ఉన్న వ్యత్యాసం అంటే ఇప్పుడు 10 మంది వాళ్ళు ఉండి 5గురు వీళ్ళు ఉంటే ఆ నెంబర్ని ఆల్టర్ చేస్తారు. దీన్ని 10 చేసి దాన్ని 5 చేయటం అనేది ఒక పద్ధతి. అసలు 0 చేయాలి అనేటువంటి పద్ధతిలో కూడా కొన్ని చోట్ల బిహేవ్ చేస్తున్నారు. ఇన్ని రకాల ఇబ్బందులు అంటే ఓటర్ లిస్ట్ దగ్గర పెట్టుకుని వెరిఫై చేసి బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో కొంత స్టడీ చేశారు వాళ్ళు. చేసిన సందర్భంగా ఒకే అడ్రస్తో వందలాది ఓట్లు ఉండటం అనేది గమనించారు. చిన్న రూమ్, అదేదో చిన్న ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీ అడ్రస్తో అనేక వేల ఓట్లు ఉన్నాయనేది ఒకటి. ఇవన్నీ సోదాహరణంగా ఆయన బయట తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాడు రాహుల్ గాంధీ. అంటే ఈ ఎలక్షన్స్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతోంది అనే అభిప్రాయం చాలా కాలంగా చాలామందికి ఉంది. ఇది ఒక మెథడ్. అంటే ఈ ఓటర్లు అక్కడ దాకా రాకుండా చేయటంతో పాటు అక్కడ ఇంకా ఏదైనా జరిగితే, ప్రమాదం జరిగితే దాన్ని పరిహరించడానికి కూడా సిద్ధం వాళ్ళు. అంటే ఈవీఎంలు మేనేజ్ చేసి కూడా విజయాన్ని తమ వైపు తిప్పుకోవడానికి ఆఖరి దింపుడు కళ్ళెం ప్రోగ్రాం అంటారు. అవును, ఆ కార్యక్రమం కూడా చేస్తున్నారు. యాంత్రిక ఆయన నిజాలు ఉన్నాయని చెప్పాడు. అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం కుదిరే పని కాదు అని చాలామంది మాట్లాడారు, కానీ చేయటం సాధ్యమే అని ఆ కంపెనీల మాజీ ఉద్యోగులు చెప్పారు స్పష్టంగా. ఇప్పుడు ఈయన దాని జోలికి వెళ్ళాల, రాహుల్ గాంధీ దాని జోలికి ఇంకా వెళ్ళాల. నెక్స్ట్ వెళ్తాడు. రేపు ఆయన పేల్చబోయే బాంబు అదే కావచ్చు.
ఇప్పటికి వరకు ఆయన ఇక్కడ దాని యువతలో ఉన్నాడు. ఉండి ఎలా అంటే ఓటర్ లిస్టులోనే ఏ మేరకు తమకు అనుకూలంగా వాతావరణాన్ని మార్చుకుంటారు, ఓటర్ లిస్టు తమకు అనుకూలంగా మార్చుకోవటానికి వాళ్ళు పెట్టే ప్రయత్నాలు ఏమిటి, జరిగినాయా లేదా, జరిగిందంటానికి తన దగ్గర ఉన్న ఉదాహరణలు ఏమిటి అనేంతవరకు పబ్లిక్ డొమైన్లో పెట్టేశాడు ఆయన. అవును. ఇంకో కొత్త విషయం రేపు పొద్దున పెడతాను అంటున్నాడు. అది ఏదైనప్పటికీ అంటే ఆయన ఎలక్షన్ అనే వ్యవహారాన్ని ఎంత కామెడీగా మార్చేశారు, ఎంత రెడిక్యూల్ చేశారు వీళ్ళు అనేది ప్రపంచం ముందు ప్రూవ్ చేయటం ద్వారా వాళ్ళ శీలం మీద ప్రపంచానికి అనుమానం వచ్చేలా చేయటం అనేది ఒక ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో ఏ మేరకు సక్సెస్ అవుతాడు అనేది చూడాలి రాహుల్ గాంధీ. కానీ ప్రయత్నం అయితే చాలా నిలకడగా నిబద్ధతతో చేస్తున్నాడు అనేది అర్థమవుతోంది. కౌంటర్ వైపు నుంచి అంత ఇది కనిపించట్లేదు. కానీ ఈయన మాటల ప్రభావం కిందకి వెళ్ళకుండా చూసుకోవడంలో మాత్రం సక్సెస్ అవుతున్నారు. మళ్ళీ ఉన్న పరిస్థితి నుంచి కిందకి రాకుండా అందుకని అక్కడ ఇంకొంచెం కాన్సన్ట్రేట్గా పనిచేయాలి, లెగ్ వర్క్ చేయాలి రాహుల్ గాంధీ. చేయగలిగితే కొంతవరకు ప్రయోజనం ఉండే అవకాశం అయితే ఉంది. ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వాటిల్లో ఆ వ్యవస్థల్లో మార్పులు వస్తాయా? మార్పులు వచ్చి నిర్ణయాలు తీసుకుంటారా? మార్పులు రావండి. ఎక్కడైనా కరెక్షన్ మెకానిజమే ఉంటుంది. ఆ మేరకు ఏదైనా చిన్న సంస్కరణ లాంటివి తీసుకొస్తాడేమో అనే హోప్తో జనాలు వెళ్ళొచ్చు. రాహుల్ గాంధీ గారికి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తే ఇవ్వచ్చు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్. ఐడీనే తీసేయటం అంటే ఎలక్షన్ కమిషన్ సైట్ని క్యాప్చర్ చేయటమే కదా, అంతేనా? పై స్థాయిలోనే వాళ్ళని కంట్రోల్లో తీసుకుంటున్నారు అనేది ఆరోపణ. ఏ వ్యవస్థనైనా, న్యాయ వ్యవస్థను కూడా తనకు అనుకూలంగా వాడుకున్నాడు అనేది ఓపెన్గా చాలా సాక్ష్యాలతో పత్రికల్లో వ్యాసాలు చూసాం కదా. అలాగే ఇది కూడా ఆ ఏరియాలో పని అది సఫిషియెంట్గా అంటే చక్కటి కళాత్మకంగా పూర్తి చేస్తే దానికి ఒక అప్రిసియేషన్ అంతే. అంటే ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. వాళ్ళు మేనేజ్ చేస్తారు. వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయటంలో టాలెంట్స్ ఉన్నాయి. అదే జరుగుతోంది. నేను వీటిని రాహుల్ గాంధీ ఏ మేరకు తిప్పికొడతారో చూడాలి. రాహుల్ గాంధీ ఒక ప్రయత్నం చేస్తున్నాడు అంతే. జనం రియాక్ట్ అవ్వాలి, జనం తెలుసుకోవాలి, జనం సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాల్సిన బాధ్యత జనం చేతుల్లో ఉంది. వాళ్ళు నిలబడితే అన్నీ నిలబడతాయి. రాహుల్ గాంధీ ఒక్కడే నిలబడటం వలన ఏమీ జరగదు. జనాన్ని ఈయన దృష్టితో, ఈయన మాటలతో, ఈయన చేసే ఆరోపణలు దానికి చూపించే సాక్ష్యాలతో అట్రాక్ట్ చేయగలిగితే ఒక మాస్ మూవ్మెంట్ బిల్డ్ చేయాల్సిన అవసరం అయితే భారత్ జోడో అయితే కొంత ప్రభావం చూపించింది. కానీ చాలదు, డోస్ చాలదు, ఇంకొంచెం పెంచాలి. గ్రౌండ్ రియాలిటీ మీద పక్కన పెట్టి స్టెరాయిడ్ వాడాలి. గ్రౌండ్ రియాలిటీ మీద నిలబడాలి. గ్రౌండ్ రియాలిటీ మాత్రమే మాట్లాడగలిగితే లోకల్ ఓట్లని తను కొంతవరకు గ్రాప్ చేయగలిగితే గెలుస్తాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.